కూడా ఈరోజు రీల్స్ ఓపెన్ చేయగానే ఆమె నాకు దర్శనమైంది. చెప్పండి. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్న దానిపై మీరేమో స్పందిస్తారు? ఏం స్పందించింది? ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్ప? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ ఆమె ఈ రీసెంట్గా 2024లో ఆమె వైరల్ అయింది. మీలాంటి వాళ్ళు వైరల్ చేసిండ్రు. సో దాన్ని ఆమె వైరల్ అవ్వడంతో ఒక్క రోజులోనే స్టార్ అయిపోయింది. అంత వైరల్ చేశారు. ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ ఆమెకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది బాలీవుడ్లోనే. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటా, మంచి ఆఫరు, కొంచెం సంపాదించుకుంది డబ్బుల పరంగా కానీ ఫ్లాట్ల పరంగా కానీ. అది సద్వినియోగం చేసుకుంటూ పోవాల్సిన వ్యక్తి అయితే ఆమె ఏం చేసింది, ఏమో 1 year వచ్చి కూడా 1 year కాదు ఇండస్ట్రీలకు, 1 yearలోనే లవ్. వాడి కథ ఏందో తెలియదు. హిందూస్ కాక ముస్లిమ్స్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకోవద్దండి, ముస్లిమ్స్ని కొంచెం జాగ్రత్తగా నమ్మాలి. ఆమె ముస్లిమ్స్ నమ్మిందంట, పెళ్లి చేసుకుంది. ఈరోజు తల్లిదండ్రులు కాదని మరి వచ్చి పెళ్లి చేసుకుందంట. చిన్నప్పటి నుంచి సాకి నిన్ను చదివించి ఎంతవరకు చదివించింది, పెళ్లి చేసింది, పెద్ద చేసిందంటే వాళ్ళు ఏంటి నీకు చేస్తారు పెళ్ళి అంటే? అంత ఆగలేకపోతే చెప్పండి తల్లిదండ్రులకు, చేస్తారు పెళ్ళి. అదేందో వాడేవడో నేను 20 ఏళ్ళగా తల్లిదండ్రులు పెంచుతుంటే నువ్వు 1 సంవత్సరం వచ్చేసిన వాడి కోసము అది తండ్రి మీద కేసు. నా భర్తకి హానికరం ఉంది రేపు నాడు తండ్రి మీద కేసు పెట్టిపోయిందంట. ఏమంటారు అమ్మను? కానీ ఎంతో కష్టపడి వచ్చింది. ఫేము, లుక్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, కళ్ళలో పిల్లి కళ్ళు అవన్నీ ఫేమస్ చేశారు. దాన్ని ఎలా ఉపయోగించబడాలి? నేను చెప్తున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి నాకు యాక్టింగ్ అంటే ప్రాణం, పిచ్చి చెప్పలేను. మా ఫాదర్ లేడు, చిన్నప్పుడే ఒక 20 years బ్యాకే చనిపోయిండు. మా అమ్మ కష్టపడుతూ మమ్మల్ని పెంచింది. యాక్టింగ్ ఇష్టం. నేను ఇంతకుముందు ఇండస్ట్రీకి వచ్చాను, యాక్టింగ్ ఇష్టం. ఒక నర్సింగ్ తర్వాత యాక్టింగే. సో యాక్టింగ్ ఎంచుకున్నాను, ఎందుకంటే నాకు ఆ జీతం సరిపోలేదు, వచ్చే 10,000 జీతం. సో ఇండస్ట్రీకి వచ్చాను, ఒక 30K అయినా సంపాదించగలుగుతున్నా మంత్లీకి. సో అది పక్కన పెడితే కృష్ణానగర్లో ఎంతో మంది కష్టపడుతున్నాము. మా అమ్మని లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు వీడియో ఒకరు తీస్తారు, ఇంకొకరు మెన్షన్ చేస్తారు, తెలుసా? ఎలాంటివి వైరల్ చేయాలి? అమ్మాయిని చేసిండ్రు కాదన్నట్లేదు మేము, కానీ అమ్మాయి చేసుకుందా. నాకు అమ్మాయి పూల అమ్ముకుంటుంది, పూల దండాలు ఎంత వస్తాయి, ఎంత మంచి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ ఎవరికి రాలా అలాంటి లైఫ్. సో ఆమె సద్వినియోగం చేసుకోలేదు. ఏముంది, ఇప్పుడు ఎవరికో సంతకం పెట్టింది ప్రొడ్యూసర్కి, ఆదర్శంగా తీసుకుంటారు. మాకు ఏదా హైట్ లేదని ఫాలోవర్స్ చూస్తారే. దేనికి చూస్తారు మీరు ఫాలోవర్స్? ఒక ఆడిషన్కి వెళ్తాం మేము, ఒక ఆయన సార్ కూర్చొని అడుగుతాడు నీకు ఎంతమంది ఫాలోవర్స్ అని. నీవు ఎందుకు పిలిచావు నన్ను? యాక్టింగ్ వస్తేనే పిలిచావు. ఫాలోవర్స్ ఏం పని? నన్ను పిలిచింది సినిమాలోకి యాక్టింగ్ కదా, ఫాలోవర్స్ కోసమే పిలిచావు నన్ను? ఇది అడుగుతాడు, తెలుసా? ఎందుకంటే ఫేమస్ చెయ్యండి. అటోనం చేసిండ్రు ఏం లాభం? ముస్లిమ్స్ అబ్బాయిని చేసుకుంది, మా హిందూనే కాదన్నట్లా చేసుకుంది. 1 yearలో నీకేం తెలిసింది? తండ్రి మీద కేసు పెట్టిందంటే నేను వరస్ట్ మ్యారేజ్ అనే చెప్తా. తండ్రి మీద కేసు పెట్టింది, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 20 ఏళ్ళుగా నేను సాకిండ్రమ్మా, నాకైతే బాధగా ఉంది. 20 ఏళ్ళుగా నువ్వు తండ్రి మీద కేసు పెట్టు. నా భర్త 1 సంవత్సరంలో అయిపోయిందా నీ భర్త? అబ్బా నాకైతే అసలు ఆమె దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకు పెడతాడు? కేరళ సినిమా చూసారు ఎవరైనా? 1 వచ్చింది, 2 వచ్చింది, అందరు చూసారు. యూత్ కానీ పేరెంట్స్ కానీ. తల్లిదండ్రులకు భయం ఉంటుంది, ఆడపిల్ల కానీ ఎవరైనా. నా పిల్ల రేపు నాడు ఏమవుతుందో? ఆ సినిమా చూడవాలి ఇంకెక్కువ అయిపోయిందా? ఆ సినిమా చూసిండ్రు, అదొక పెయిన్ ఉండిద్ది. హిందూస్ అంటే ఇంకా అదొక భయంగా, కానీ ముస్లిమ్స్ మీద బాధపడుతున్నారు. ఎందుకు? ఏమని ఇక్కడ తీసుకుపోయి చంపేస్తారు. లేదు, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఎన్ని వస్తున్నాయండి చెప్పండి. తల్లిదండ్రుల భయం ఉంటుంది. అతను ఆ అమ్మాయిని మార్చాడంటుండు, అదొక్కటి చెప్పిండు. ఆ అమ్మాయిని అనేది మార్చాడంట. ఆమె అన్నదంట లాస్ట్లో, నాకు సరే ఇప్పుడు వచ్చింది కొద్దిగా ఫ్యూచరు, దండలు అమ్ముకున్నా కానీ ఇప్పుడు నాకు ఇండస్ట్రీ కన్నా సినిమాల కన్నా నాకు ప్రేమించిన ప్రియుడే ఇష్టం అని చెప్పిందంట. ఓకే, అంత ఇష్టం అయితే నువ్వు పూసలు ఎందుకు అమ్ముకోవాలా? అప్పుడు చెప్పు, అబ్బాయితోనే వెళ్ళిపోవచ్చు కదా. మరి వాడు కూడా ఎవడో ఫేస్బుక్లో పరిచయం. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎందుకండి ఇవి? వాడితో పరిచయం అయితే వెళ్ళిపోతారా? ఎంత ఫేమస్ అయింది, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం, తుస్సని కాలిపోయింది నిన్న. తుస్సే రేపటి రోజున వదిలేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా చదువుతున్నా నేను, అమ్మాయికి ఏదో ఒకటి జరుగుద్ది. కాకపోతే వాడు ఉండొచ్చు, అమ్మాయి ఇప్పుడు ఫేమ్ ఉంది, బాగా ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ చూసేనే వాడు అనిగిమనిగానే ఉంటాడు. లేదా ఏదో ఒకటి కేరళ, ఇది రియల్ గా చెప్తున్నా, కేరళ 3 ఫర్ ఎగ్జాంపుల్ మూవీ, నెక్స్ట్ మూవీ కేరళ 3 అవుతుంది. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైందో ఉంది నిన్న వాళ్ళ మ్యారేజ్ అనేది, కేరళ 3 మూవీ ఖచ్చితంగా వస్తుంది. ఆమెకి ఏం జరుగుతుందో ఈ 1 year కానీ ఆఫ్టర్ 2 years కానీ ఏదైనా అది పరంగా తీసుకొని కేరళ 3 మూవీ తీస్తారు. నా ఒపీనియన్.
1 year అంట, ఓన్లీ 1 year. 1 year కూడా కాదన్నది. ఒక వీడియో చూసిన ఇందాకే 7 months అయిందంట. ఏంటండి మరి 7 నెలల్లోనే లవ్వా? ఉండొచ్చు, సెటిల్ చేసుకో, నీకు 17 ఏళ్ళే, నీకు ఫ్యూచర్ వచ్చింది, హీరోయిన్, బాలీవుడ్, మామూలు విషయం అయితే కాదు. అంటే ఏమైనా భయపెట్టుంటాడు మేడం? భయపెడతా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కాడే ఉంటుంది. వాడు ప్రేమించాడు, లొంగ తీసుకున్నాడు, ఆ అగోరిని వర్షిని లొంగ తీసుకున్నట్టు ఏదో లొంగ తీసాడు. అమ్మాయి వాడు బుట్టలో పడిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు వాళ్ళకి? ఏముంటుందేమో, మహా అయితే 2 సంవత్సరాలు బాగా చూసుకుంటాడు. ఆ 3వ సంవత్సరం ఏదో నేను చెప్పాను కదా, కేరళ 1, కేరళ 2 అయిపోయింది. కేరళ 3 వీళ్ళ స్టోరీ అయితే మనకు కమింగ్ సూన్ అనమాట. సినీ ఫీల్డ్ పరంగా ఆమెకి ఏమైనా తగ్గిద్దంటారా ఆధారం? సినీ ఫీల్డ్ పరంగా ఆమెకి ఆధారం తగ్గిద్దంటారా? సరే, మంచి క్వశ్చన్ వేశారు. అదే తెలుగులో ఒక లైఫ్ అనే మూవీ తీస్తుందంట. సరే, సంతకం చేసింది రీసెంట్గానే. ఒకటైతే కంప్లీట్ అయిందంట వెబ్ సిరీస్. ఓకే. వాడేమి ఏదో తల్లిదండ్రులు ఫస్ట్ లవ్ ఉండాలా, సెకండ్ నీకు ఏదైనా ఇష్టమైన ప్రొఫెషన్ కానీ ఏదైనా జాబ్ కానీ ఎంచుకోవాలా. ఎవడు 7 నెలలకు వచ్చి నువ్వు ఎంచుకోవడం ఏంటంటే నాకు అర్థం అవ్వట్లేదు. నాకైతే అస్సలు నచ్చలేదండి, నాకు నచ్చలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఇందాక కూడా ఒక మంచి వీడియో చూశాను కాబట్టి ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. వాయిస్ విన్నాను, ఎదుర్కోలేదు. కానీ ఆ డిసెస్కి వెళ్తాం నార్మల్గా. వెళ్ళినప్పుడు ఫాలోవర్స్ అడుగుతారు. దేనికి సార్? యాక్టింగ్ కి. ఫాలోవర్స్ ఏం పని? ఇన్స్టాగ్రామ్ ఇట్లా అడుగుతున్నారా? ఇన్స్టాగ్రామ్ అడుగుతారు, యూట్యూబ్ అడుగుతారు. అంటే మేము హైట్లో తక్కువ కావచ్చు, అంటే లుక్లో తక్కువ, దేంట్లోనే తక్కువ కావచ్చు. నీవు ఆశించింది మేము ఇవ్వకపోతే దేంట్లో తక్కువ కావచ్చు. కానీ ఈ మాలాంటి అయితే తొక్కేస్తున్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళు అడగడం కూడా కరెక్టే కదండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ ఫేస్ ఒక రిజిగ్నేషన్ ఉన్న ఒక ఫేస్ అయితేనే వెళ్తుంది కదా మూవీ అనేది. నా ఫేస్ ఒక క్యారెక్టర్ సెట్ అవ్వకపోతే ఇంకో క్యారెక్టర్ సెట్ అవుద్ది కదా. సో నువ్వు పర్లేదు, మాలాంటి వాళ్ళు ఎన్నోసార్లు అడిగినరండి. అంటే ఫేమ్ ఉంటే ఎలాంటి వాళ్ళైనా తీసుకుంటున్నారు కదా ఆడియన్స్ కోసం. ఫేమ్ ఉండాలండి. ఆ ఫేమ్ ఉండబట్టి ఈ అమ్మాయిని ఈరోజు హీరోయిన్ చేశారు బాగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు కేరళ అయితే ఇంకా ఓయమ్మ పట్టుకొని వస్తుండ్రు వెనకాల ఒక 10 ఫోన్ల దాకా. ఓకే. ఫేమ్ ఉండబట్టే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫేమస్ కాకపోవడం కూడా మేడం మీకు కూడా ఐశ్వర్య మీరు ఫేమస్ చేశారు. అది ఆమె టాలెంట్ మేడం. అది మీరు చేయలేదు. మనం నేను అసలు అట్లా పోటీ పడట్లేదు. ఆమె తల్లిదండ్రుల్లో చెప్పకుండా ఇట్లా పారిపోయి వచ్చి చేసుకోవడం ఒక ఇండస్ట్రీలో ఉండి ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం తప్పు కాదన్న. ఆమె ఇష్టం కదా, మీకు ఎందుకు అంత బాధ? అంటే ఆమె లక్ లో ఫేమస్ అయింది, మీరు కాలేదు అని. అంటే ఇప్పుడు మీరు కాలేదనా? అంటే ఆమె లక్ లో ఫేమస్ అయింది, మీరు కష్టపడ్డా కాలేదు అన్న. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏమని చెప్తారు? ఫేమస్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు. నాకు ఇచ్చినా నో ప్రాబ్లం, ఇవ్వను నో ప్రాబ్లం. యాక్టింగ్ వచ్చేటి చేసుకుంటా పోతాం. కానీ